బీహార్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు ప్రత్యారోపణలకే రెండు కూటములు పెద్దపీట వేస్తాయి. ప్రధానంగా జంగల్ రాజ్ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు టార్గెట్ చేస్తారు. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని లక్ష్యంగా చేసుకుని మహాగఠబంధన్ నాయకులు విమర్శలు చేస్తారు. ఇదిలా ఉంటే రెండు కూటములు ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రచారం ముగిసింది. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని మొత్తం 121 సీట్లలో పోలింగ్ జరుగుతుంది. అయితే తొలి విడత ప్రచారం అంతా ఆరోపణలు ప్రత్యారోపణలతోనే గడిచింది. అంతేకాదు ఇటు ఎన్డీఏ కూటమి అటు మహాగఠబంధన్ పోటాపోటీగా ఓటర్లపై ఎన్నికల హామీలు గుప్పించారు. ప్రధానంగా గతంలోని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనకు ప్రతీకగా మారిన జంగల్ రాజ్ చుట్టూనే ఎన్డీఏ కూటమి ప్రచారం తిరిగింది. సహార్సాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జంగల్ రాజ్ అంటూ గతంలోని రాష్ట్రీయ జనతాదళ్ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బుద్ధుడు పుట్టిన నేలైన బీహార్ ఇవాళ ఇంతగా వెనకపడ్డానికి కారణం జంగల్ రాజ్ పాలనే అంటూ పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు జంగల్ రాజ్కు భయపడి బీహార్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ రాలేదని కూడా ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అంశంపై ప్రచార సభల్లో ఓదరగొట్టారు. అభివృద్ధికి చిరునామాగా మారిన ఎన్డీఏ కూటమికి దోపిడీకి ప్రతీకగా నిలిచిన జంగల్ రాజ్కు మధ్య ప్రస్తుతం బీహార్లో ఎన్నికల యుద్ధం జరుగుతోందని అమిత్ షా విశ్లేషించారు. అంతేకాదు అభివృద్ధి కావాలో లేక మరోసారి జంగల్ రాజ్ కావాలో తేల్చుకోవాల్సింది బీహార్ ఓటర్లేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే బీహారీలకు ఎంతో పవిత్రమైన ఛట్ పూజా వేడుకలను కూడా ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్నారు ఎన్డీఏ కూటమి నాయకులు. ఛట్ పూజా వేడుకలను మహాగఠబంధన్ నాయకులు అవమానపరిచారని ఎన్డీఏ నాయకులు ఘాటు ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రీయ జనతాదళ్ నేతలు పెద్దగా టార్గెట్ చేసినట్లు కనిపించలేదు. కానీ ఎన్డీఏ కూటమి సారథ్యంలోని బీహార్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్పై మాత్రం అనేకసార్లు రాష్ట్రీయ జనతాదళ్ నేతలు ఎడాపెడా విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల మినహాయింపుతో దాదాపు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ బీహార్కు చేసిందేమీ లేదని రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను నితీష్ కుమార్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. బీహార్ నుంచి చదువుకున్న యువకులు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి నితీష్ కుమార్ సర్కార్ అలసత్వమే కారణమన్నారు తేజస్వి యాదవ్. ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్డీఏ కూటమి నేతలు రంగంలోకి దిగడం విశేషం. సీట్ల పంపకాల విషయంలో కూడా ఎటువంటి పొరపత్సాలు రాకుండా ఎన్డీఏ కూటమి నేతలు జాగ్రత్త పడ్డారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే వీటిలో బీజేపీ, జేడీయూ చెరి 101 సీట్లలో పోటీ చేయడానికి ప్రశాంతంగా ఒప్పందం కుదిరింది. కాగా మిగతా సీట్లను ఎన్డీఏ కూటమిలోకి ఇతర భాగస్వామ్య పక్షాలకు వదిలేశారు కూటమి నాయకులు. ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు మాత్రం అగ్రనేతల నుంచి ఎటువంటి సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కమిట్ కావడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సిద్ధంగా లేదన్నది సుస్పష్టం. దీంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పదవి అనుమానమే అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే సీట్ల పంపకం విషయంలో మహాగఠబంధన్ నేతలు జనం ముందు అబాస్పాలయ్యారు. కాంగ్రెస్ అడిగినన్ని సీట్లివ్వడానికి ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ నిరాకరించడం హాట్ టాపిక్గా మారింది. అలాగే
ఆర్జేడీ ఏకపక్షంగా తాము ఇన్ని సీట్లలో పోటీ చేస్తున్నామంటూ ప్రకటించడం కూడా విపక్ష కూటమిని ప్రజల్లో పలచన చేసింది. దీంతో కొన్ని సెగ్మెంట్లలో మహాగఠబంధన్ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులే పోటీకి నిలబడ్డారు. అయితే ఎట్టకేలకు మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. ఈ విషయంలో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆర్జేడీ అధినాయకత్వంతో చర్చలు జరిపారు. చివరకు చర్చలు ఫలించాయి. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. కాగా మహాగఠబంధన్కు ఇదొక ప్లస్ పాయింట్గా మారింది. ఏది ఏమైనా తొలి విడత ఎన్నికల ప్రచారం అంతా హాట్గా నడిచింది.